ప్రపంచ దేశాల సభలకు వెళ్ళినప్పుడు కూడా నేను చలి ఎక్కువగా ఉంటే తప్పితే ఇదే దృష్టితో వెళ్ళాను. ఎవరు తక్కువగా చూడాను. మన సాంప్రదాయం గుర్తు. మీకు ఒక విషయం చెప్తాను. వాకునే ఉంది అక్కడ. ఒక 6 దేశాల సదస్సు జరిగింది. 126 దేశాల సదస్సు. దానికి ప్రధానమంత్రి గారు నన్ను పంపించాడు. మన దేశం బకు అనే ప్లేస్ అజర్బైజాన్లో మీటింగ్ ప్రారంభమైంది. మరుసటి రోజు పేపర్లో ఫోటో వచ్చింది. ఆ ఫోటో చూస్తే 126 దేశాల అధిపతులు ఉన్నారు. నేను ఉన్నాను మధ్యలో. వాళ్ళందరికన్నా నా ఫోటో బాగా కనపడుతుంది. ఎందుకు? నా ఒడ్డు పొడవు ఆహారం చూసి కాదు, నేను తెల్ల దుస్తులతో ఉన్నాను. వాళ్ళందరూ నల్ల కోటు వేసుకున్నారు. మధ్యలో చాలా ఉంటే బాగా అందరి దృష్టి దాని మీద పోతుంది. అందువల్ల మన దుస్తులు మన సాంప్రదాయం నాకు వస్తూ ఉంటే ఆ బావుడాలో పరికిణీలు ధరించినట్టు మన తెలుగుంటి ఆడపడుతుంది. ఆ చక్కగా చీర పెట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా చదువుకొని సంతోషంగా నవ్వుతూ పలకరించే తెలుగు ముఖాలను చూస్తే మనసు ఎంతో ఆనందంగా. పాశ్చాత్య వ్యామోహం వైపు మనం అడగకూడదు. మన సాంప్రదాయాలు మన పద్ధతులు మనం వదిలిపెట్టకూడదు. ఎందుకంటే మన టైం టెస్టెడ్ ఇందాక చెప్పాను కదా, కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పెద్దలు జీవించి మనకు అందించినట్టు సాంప్రదాయాలు అవి. ఆ సాంప్రదాయాలను కొనసాగించాలి.